చదివిస్తూ ఉంటారు కదా, రోజు వంట చేస్తూ అయితే ఆదిత్య హృదయం చదివేసుకుంటానండి. ఎందుకంటే నాకు కూర్చుని చదవడానికి పొద్దున్నే ఖాళీ అవ్వదు. నేను పారాయణం చేసుకోవడానికి ఏ టైం అయినా పర్వాలేదు అని చెప్పి అనుకుంటూ నేను చేసేసుకుంటూ ఉంటానండి, నోటికే వచ్చేసి అలాగా. ఆహార పదార్థాలు వండినప్పుడైతే సూర్యనారాయణమూర్తిని తలుచుకుంటూ, అంటే మనం ఆ పద్యం చదువుతూ మనం వంటలు చేస్తున్నప్పుడు చదవడానికి ఇంకో కారణం కూడా ఉందండి. మనకి హెల్త్కి అనుకుంటాం కదా, మనం చదువుతున్నది ఆ వంట పదార్థం మనం ఏ మైండ్తో వండుతున్నామో, ఏ దీంతో ఉద్దేశంతో మనం వండుతున్నామో, ఇగోండి పసుపు అయితే వేసుకుంటున్నాను అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి మనకి ఏది జరగాలన్నా ఏదైనా. ఇప్పుడు ఆ వంట పదార్థాలు అందరూ స్వీకరిస్తూ ఉంటాం కదా, ఆ సూర్యనారాయణమూర్తి స్తోత్రం చదువుతూ మనం వండినట్టయితే దానికి ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యం అన్నీ కలుగుతాయండి. అది ఒక్క నమ్మకం నాకు. పొద్దున్నే ఏంటి ఇదే అనుకుంటున్నారా, ఇలాగే ఉంటుందండి మాకు. అడావిడిగా ఉంటుంది, తయారవడానికి కూడా అస్సలు ఖాళీ ఉండదు. పొద్దున్నే భోజనాలు అంటే మాకు బాగా